సో కారం కారంగా ఏం చేయబోతున్నారు? ఫిష్ రోల్. ఫిష్ రోల్స్. yes. ఓకే, చికెన్ రోల్స్ అలా విన్నాం కానీ ఫిష్ రోల్స్. అవునండి. సంథింగ్ డిఫరెంట్. అంటే 2 bites లో వెళ్ళిపోతుంది మీకు. సో ఈజీ ప్రాసెస్ ఇది కూడా. ఈజీ అంటే కొంచెం మెథడ్ ప్రాసెసింగ్ కొంచెం టైం తీసుకుంటుంది. అంతేలేండి, టేస్టీ వంట కావాలన్నప్పుడు ఆ మాత్రం టైం తీసుకోవడం తప్పలేదు. ఎప్పుడు ఈజీగా చూపించేస్తే ఎలాగా, అంతే కదా. ఓకే, మరి ఫిష్ రోల్స్ కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఫిష్ రోల్స్ కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ ఫిష్ ½ కిలో, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కోడిగుడ్డు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, శనగపిండి కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఫిష్ రోల్స్ కావాల్సిన పదార్థాలు చూసేశారు. మరి మీరు రెడీ అంటే మేము రెడీ. సో ఫిష్ ఏదో ఫిష్ లా కాకుండా అది ఏదో చికెన్ పీసెస్ లాగా ఉంది. అవునండి, కీమా చేసుకున్నాం. బేసిక్లీ ఇది బాగా ఫ్రై చేసుకొని కొంచెం మిక్సీలో కొట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు స్మూత్ పేస్ట్ వస్తుంది, దానివల్ల మీకు రోల్స్ చేసుకోవచ్చు. అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఫ్రై చేయాలి, అన్ని మనం వేసి వేపుకుంటాం మా దగ్గరికి. దాని తర్వాత కొంచెం శనగపిండి వేసుకుంటాం. ఓకే, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది. ఓకే, మీరు ఇది చెప్పారు. నేనేం అడుగుతున్నానంటే ఫిష్ ని ఏం చేశారు? ఆ బోన్స్ అన్ని తీసేసి మొత్తం అంతా. బోన్లెస్ ఫిష్ అది. ఓకే, చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాం అనమాట. అంతే. ఓకే, సో పర్టికులర్ ఈ ఫిష్ అయితే బాగుంటుందని ఏమన్నా ఉందా? అలాంటి ఎనీ ఫిష్? ఎనీ ఫిష్. ఆయిల్ వేయండి. ఫ్రీడమ్ ఆయిల్, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. తక్కువ నూనెలో ఎక్కువ వంటలు. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఎస్. సో ఆయిల్ కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం జింజర్ గార్లిక్, వెల్లుల్లి పేస్ట్. నేనేదో యుద్ధానికి రెడీ అయినట్టున్నాను నేను. ఇవి ఏ ఫిష్ అయినా పర్వాలేదు అన్నారు కదా. అవునండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి, బొమ్మిడాయలు అలాంటివన్నీ చిన్న చిన్నవి ఇంతే ఉంటాయి. అవునండి. సో వాటికంటే నేను అనుకున్నాను ఇలా పెద్ద ఫిష్ అయితే బాగుంటుందేమో కదా. అంటే దీనికి మన బోన్లెస్ ఫిషే కదండి, సో చిన్న ఫిష్ పనికిరావు, పెద్దవే తీసుకోవాలి. ఉప్పు వేసుకున్నాం, కారం, పసుపు, గరం మసాలా, దాని తర్వాత ఫిష్, కొంచెం నీరు పోయింది, కొంచెం సో వాటర్ కూడా దగ్గరికి అయిపోయింది. అవునండి. సో దీని తర్వాత మిక్సీ పట్టేది ఉంటుందండి. అవునండి. సో చల్లారాలి. అవును. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ కొంచెం ఉడికితే కొంచెం శనగపిండి కలుపుకొని లైట్గా, దాని తర్వాత మనం మిక్సీలో పట్టవచ్చు. ఓకే, సో ఇది వేగాక కొంచెం చల్లారాలి. అవునండి. ఓకే, ఈలోపు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఎక్కువ యాపిల్స్ని తెచ్చుకుంటూ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటాం కదా. అయితే యాపిల్స్ని నిల్వ ఉంచేటప్పుడు మాత్రం అన్ని యాపిల్స్ని ఒకే చోట కలిపి పెట్టే బదులుగా ఒక్కొక్క యాపిల్కి కవర్ని కానీ పేపర్ని కానీ చుట్టి విడివిడిగా ఉంచినట్లయితే అవి ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. సో చల్లారిపోయింది అనుకుంటా. చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీలో మనం చేసేసుకుందాం. పట్టించి స్పూన్ ఏంటి, ఇప్పుడు మిక్సీ పట్టేయడమే. కొత్తిమీర, కొంచెం బైండింగ్ అన్నమాట. ఆయిల్ ఆన్ చేసుకోవద్దండి. చేసుకుందాం.
చూడండి. ఓకే. సో ఇది ఇప్పుడు ఆయిల్ ఆన్ చేసుకోండి. ఇక్కడ దీంతో పని అయిపోయిందండి. సో ఇప్పుడు కొంచెం శనగపిండి. సో శనగపిండి ఇప్పుడు ఇదైన తర్వాత బైండింగ్ అనమాట బేసిక్లీ. సో అది అనమాట సాఫ్ట్గా ఉండకుండా కొంచెం బైండింగ్ అనమాట. ఓకే. పకోడీలు చేసుకోవడానికి అన్నట్టు మొత్తం రెడీగా ఉంది శనగపిండితో చేసినట్టు. ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకుందాం. ఇన్ ద మెయిన్ టైం ఈ 2 ప్లేట్లు తీసుకుందాం. మిక్సింగ్ బౌల్, మైదా దీంట్లో. ఓకే, మైదా, బ్రెడ్ పౌడర్, ఈ కోడిగుడ్డు. సో విత్ ఎల్లో. సమ్ టైమ్స్ మీరు ఓన్లీ వైట్ తీసుకుంటుంటారు. లేదు, ఫుల్ హోల్ వచ్చి మీకు బైండింగ్ ఓకే అలా. అవును. సో ఈ చిన్న ముద్దల్ని 2 bites అన్నాం కదా. సో ఇంకా చిన్నగా. సో ఇప్పుడు మీరు ఉప్పు, ఈ కారాలు ఇవన్నీ ఇందులో యాడ్ చేసింది మళ్ళీ సపరేట్గా ఇందులో లేవు. లేదు. ఓకే. సో ఇది మళ్ళీ దీంట్లో అనమాట. అది రౌండ్ చేసుకొని ఫస్ట్ మైదాలో వేసుకొని ఆ తర్వాత ఎగ్ లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ పౌడర్ లోకి తీసుకున్నారు. ఎస్. సో పైన బ్రెడ్ పౌడర్ ఉండడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉంటుందండి. మీకు కోటింగ్ ఉన్నది కదండి, దానివల్ల మీకు విడిపోదు. ఓకే. కలర్ మారింది. పిల్లలు ఫిష్ అంటే ఇష్టపడట్లేదు, వాళ్ళు తినాలి అనుకునే వాళ్ళు ఇలా చేసి పెట్టేసుకోవచ్చు కదా. మోస్ట్ ఐ థింక్ రెడీ అనుకుంటా. మంచి కలర్ వచ్చింది. ఆల్రెడీ కుక్డ్ అనమాట. సో మీరు అంత కుక్ చేయడం టైం తీసుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ ఫిష్ మీరు చేసేసారు కాబట్టి, ఆల్రెడీ కుక్ చేశారు కాబట్టి ఇంకా ఫ్రై తొందరగా అయిపోతుంది. ఆయిల్ వేడెక్కడ ఒక్కటే లేట్ అంతే. ప్రాసెస్ అనమాట. మీరు బ్లెండ్ చేసుకోవడం, మసాలాని వేసుకోవడం అయ్యి అనమాట బేసిక్లీ. ఓకే. ఫిష్ రోల్ రెడీ. వావ్, ఫిష్ రోల్స్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఫిష్ రోల్స్ తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బోన్లెస్ ఫిష్ వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని రోల్స్ లా చేసుకుని మైదాలో అద్దుకోవాలి. తర్వాత కోడిగుడ్డు సొనలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఫిష్ రోల్స్ రెడీ. ఓకే, నేను రెడీ. ఫిష్ రోల్ రెడీ. ఎస్, నేను రెడీ అంటే నేను కూడా రెడీ అంటారేమో అనుకున్నాను. నేను అన్నట్టుగా పైనంతా క్రిస్పీగా, చాలా సింపుల్గా కారంగాను ఉంది. కొంచెం ఫ్లేవర్ తింటున్నప్పుడు ఫిష్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా చూడంగానే ఫిష్ దే అన్నట్టు ఎవరు అనుకోరు. కరెక్ట్. గుడ్, చాలా బాగుందండి.
Thank you. డిఫరెంట్ గా ఉంది, బాగుంది. చికెన్ రోల్స్ తెలుసు కానీ ఫిష్ రోల్స్ డిఫరెంట్ గా ఉంది, బాగుంది. సో ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు కూడా నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.